అందరికీ నమస్కారం. ఖాతాలోకి రైతు భరోసా నిధులనేవి అయితే బదిలీ అవుతున్నాయి. మరి ఈరోజు ఎవరో ఎన్ని ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి నిధులు జమ అవుతున్నాయి. అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ అవుతున్నాయి అనే సమాచారాలనేవి మీకు తెలియజేయబోతున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. రైతు భరోసాపై ఒక స్పష్టత మీకు రావడానికి ఆస్కారాలైతే ఉంటాయి. ఇక వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అప్డేట్‌లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 4 విడతల రైతు భరోసా ఇచ్చారు. అవి కూడా విడతలుగా చాలా వారాల సమయాలు తీసుకుంటూ ఇస్తున్నారనమాట. అయితే ఈ విడతలకు సంబంధించి ఫిబ్రవరి నెలలో 3 విడతల రైతు భరోసాని ప్రభుత్వం ఇచ్చింది. ఫిబ్రవరి 5వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి అంటే పడుతున్నట్లుగా చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి వీళ్ళ మధ్యలో కూడా చాలా సమయం అయితే పట్టింది. తర్వాత మళ్ళీ మార్చి నెలలో మనకి 4 నుండి 3 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. 3 నుండి 4 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అయితే ఏప్రిల్ నెలలో మళ్ళీ పడలేదు. కానీ మే నెలలో ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన నిధులను బదిలీ చేయబోతున్నట్టుగా స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే రైతులకి శుభవార్త. 4 ఎకరాల పైబడిన వారికి రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా ఇక్కడ పూర్తి స్థాయి అప్డేట్ని చూసుకోవచ్చు. అవసరమైన నిధులను ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి చెల్లింపులపై స్పష్టత ఇవ్వనున్నారు. జూన్ నెలలో రబీ సీజన్ చెల్లింపులు పూర్తి చేసి జూలై నుంచి ఖరీఫ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ మీరు ఈ సమాచారం అర్థమైందని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఈ జూన్ నెల చివరికల్లా ఏవైతే 13 లక్షల మందికి సంబంధించి చెల్లించాల్సిన 4,100 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ మే చివరికల్లా దాదాపుగా 10 ఎకరాల వాళ్ళకి పూర్తి చేసి మిగతా వారికి జూన్ నెలలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు 20వ తారీఖు నాడు ఈ రైతు భరోసాకి సంబంధించి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అదేంటి అంటే మిగిలిన రైతులకి అవసరమైన నిధులన్నింటినీ కూడా సమకూర్చండి అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 3 నుండి 4 మధ్యలో ఉన్న ఎకరాలకు సంబంధించి దాదాపుగా 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. ఇంకా 4,100 కోట్ల రూపాయలు అనేవి బదిలీ చేయాల్సి ఉన్నది. ఈ నిధులను మొదట ఈ మే 23వ తారీఖు నుండి మే 31వ తారీఖు లోపు 4 ఎకరాల నుండి 10 ఎకరాల వాళ్ళకు జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత జూన్ నెలలో మిగిలిన వాళ్ళకి జమ చేసి జూలై నెలలో మళ్ళీ మనకి ఖరీఫ్కి సంబంధించిన నిధులను బదిలీ చేసే విధంగా ప్రక్రియకి శ్రీకారం చుట్టుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారాలు అయితే అర్థమవుతున్నాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించి రైతుల ఖాతాలలోకి బదిలీ చేయబోతుంది. ఈ ప్రక్రియ ఈ నెల 23వ తారీఖు నుండి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని ప్రధాన దినపత్రికలలో స్టేట్మెంట్స్ అయితే అవుపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఇంకా రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం సమీక్షా సమావేశాలకి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణలు అయితే ఇవ్వలేదు. బహుశా ఈరోజు కానీ రేపు కానీ దానిపై పూర్తి స్థాయి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకి కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు సమాచారాన్ని ప్రభుత్వం అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే మిగిలిన సాగు చేసే రైతులందరికీ కూడా ప్రభుత్వం రైతు భరోసా జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది అయితే మనం ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.